హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మీకు నాగదోషం ఉందా? తిరుమలలో ఉన్న నాగతీర్థం టెంపుల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్తే నాగదోషం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నాగదోషం తొలగిపోతుందట. నాగతీర్థం, తిరుమలలో ఉన్న నాగతీర్థం టెంపుల్ తిరుమల కొండలలోని పవిత్ర జలాలైన నాగతీర్థం. ఇక్కడ స్నానం చేసేవారికి నాగదోషం తొలగిపోతుందట. స్నానం తర్వాత తీర్థం పక్కన ఉన్న విగ్రహాలకు 3 ప్రదక్షిణాలు చేయాలట. ఇక్కడ స్నానం మరియు ప్రదక్షిణాలు చేయడం వల్ల బలమైన గ్రహస్థానాలు లభిస్తాయట. ఈ నాగతీర్థం టెంపుల్కి పోవాలంటే సేవా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆ దారి గుండా పోవాలి. నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బైకు అట్లాంటి వాటిలో పోవచ్చు. కారు పోవాలంటే కొంచెం దూరం పోయిన తర్వాత చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఆ పోగా అక్కడ బాట గంగమ్మ గుడి ఉంటుంది. ఆమె ఎంతో పవిత్రమైనది. పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారని చెప్తుంటారు. ఆ దారి గుండా పోగా ఇదేనండి, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఆ ఆఫీసు ద్వారా పోతూ ఉండాలి. ఇలా చెట్లు వెంబడి వస్తూ ఉంటాయి. ఈ చెట్లు వెంబడి పోతూ ఉండాలి. చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఈ బోర్డు దాటుకొని పోవాలి. సమస్త నాగదోషాలు పోగొడుతుంది నాగతీర్థం అని తిరుపతిలోనే ఉంటుంది. ఈ దారిన పోతూ ఉండాలి. చల్లని గాలితో ఉన్న ఈ చెట్ల మధ్య పోతూ ఉంటే మనకు విలేజ్లో ఉన్నట్టు కాదండి, మనకు ఎంతో పవిత్రంగా ఉన్న ఈ స్థలంలో మంచి ఈ వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెట్ల మధ్య నుంచి చల్లటి వాతావరణం మనకు ఎంతో శ్రేష్టంగా బాగుంటుంది కూడా. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ నాగదోషం ఉన్న ఈ టెంపుల్కి ప్రతి ఒక్కరు వస్తారని అంటారు. ఇదేనండి, ఇక్కడ బాట గంగమ్మ గుడి కూడా ఉంటుంది. ఈ బాట గంగమ్మని దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతాయని అంటారు. పిల్లలు లేని వారంతా ఇక్కడ లోపల ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి అంతా ముడుపులు కడుతుంటారు. ఇక్కడ ఎదురుగ్గా ఆంజనేయుల స్వామిది ఒక చిన్న గుడి కూడా ఉంటుంది. రహదారి ఇలా ఉంటుందండి. ఇక్కడ రోడ్డు చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మాత్రం డైరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడంతా రోడ్డు అంటే నేను ఇదివరకు చూపెట్టింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర గుండా నుంచి పోయేది. అది చెట్ల మధ్య ఉంది. అది ఆ చెట్ల మధ్య దారి నుండా వచ్చేది. ఇదంతా ఇలా ఉంటుంది. ఆ రోడ్డు అలా ఉంటుంది కలిసేటప్పటికి. అక్కడ బాటగంగమ్మకి మొక్కుదలగా పుల్ల టెంకాయలు అన్నీ కొడుతుంటారు. పిల్లలు లేని వారు కూడా అక్కడ మొక్కుదల చెల్లించుకుంటూ ఉంటారు పుట్టిన తర్వాత. ఆ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఇలా ఉంటుంది. ఈ చెట్ల మధ్య దారిన ఇలా పోతూ ఉండాలి. ఈ నాగతీర్థం టెంపుల్కి పోవాలంటే ఇలా పోగా ఇట్లా చెట్ల మధ్యనే ఉంటుంది. అటు సైడు ఇటు సైడ్ అంతా చెట్ల మధ్యలో ఉంటుంది. కొంచెం అక్కడ అడవిగా వాతావరణంగా ఉంటుంది. ఇంకొచ్చేదంతా దగ్గర ఇది. కానీ ఎలాంటి భయపడని అవసరం లేదు. ఎందుకంటే చాలామంది పోతూ ఉంటారు. కానీ మేము పోతున్న సమయంలో ఎవరు రాలేదు. కానీ చాలామంది పోతుంటారని చెప్తుంటారు. అక్కడ చాలామంది చెప్పిన విషయం ఇది. కానీ ఈ నీళ్లు తాగినా కూడా చాలా మంచిదంటారు. ఇదోనండి నాగతీర్థం అని రాసుండారు. ఇంక స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని బట్టలు కూడా ఉతికి అక్కడ ఆరేసి ఉన్నారు. అక్కడ చిన్న గుడిసిపాటిది ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది అక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడ చెప్పారు మాకు, ఇలా అని చెప్తూ ఉన్నారు మాకు. ఏం భయపడని అవసరం లేదు. ఎందుకనంటే చాలామంది పోతుంటారంట అక్కడికి. చూడండి, ఇక్కడ విగ్రహము అన్నీను మనకు వినాయక స్వామి ఇలా రూపంతో పడతాడు. అక్కడ ఉన్న చెట్లన్నీ ఔషధ మొక్కలనే చెప్తున్నారు. ఆ ఔషధ మొక్కలోంచి ఆ పైన వేర్లు, చెట్లుకున్న వేర్లలోంచి వచ్చే నీళ్లు
మొత్తం కొండల చాటు నుంచి వచ్చే నీళ్ళే ఎంతో మంచిదని, రెండోది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆ నీళ్లు చాలామంది తీసుకెళ్తున్నారు. ఆరోగ్యం నయమవుతుందని, అంటే వేర్లతో వచ్చిన నీళ్లు కాబట్టి ఈ నీళ్లు చాలా మంచిదని చెప్పి అందరూ బాటిల్స్లో నింపుకొని పోతున్నారు. మేము కొంచెం తీర్థంలా తీసుకున్నాం. చాలా తీపిగా ఉన్నాయి ఆ నీళ్లు, ఎందుకంటే చాలా ఆరోగ్యానికి మంచిదని కూడా అన్నారు. మనం వీడియోలో చూస్తున్నా కూడా చూడండి ఎంత బాగున్నాయో నీళ్లు. అవి చూస్తుంటే చేతిలోకి తీసుకున్నాక అంత ప్యూర్గా ఉన్నాయి నీళ్లు. కొండల చాటు నుంచి వేర్లల్లో వచ్చాయి. ప్రతి ఒక్క చెట్టు ఔషధ మొక్కలు అని చెప్పారు అక్కడ ఉన్నవారు. అక్కడ చాలా వరకు నాగుపాము ఉన్నట్లు చెట్లు ఆకారంతో ఉన్నాయి, చాలా చెట్లు. అవి చూస్తుంటే నిజంగా నాగుపాములాగానే అనిపించాయి. అందరూ అన్నారు, ఎందుకంటే దీనికి నాగతీర్థం అనే పేరు కూడా వచ్చింది అలాగే అనేసి. పిల్లలు లేని వారికి కూడా చాలామందికి దీని గురించి చెప్తున్నారు, ఎందుకంటే ఈ నీళ్లు తాగినా కూడా పిల్లలు పుడతారని. అది ఎంతవరకు నమ్మకం అనేది అది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ చాలామంది సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారండి, కానీ వాళ్ళని వీడియోలో నేను తీయలేకపోయినాను, అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు. నేనున్న సమయంలో మాత్రం ఆ సమయానికి వాళ్ళు లేరు అక్కడ. ఇదంతా చూడండి ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం. అక్కడి నుంచి తిరిగి రాబుద్ధి కాలేదు, అంత బాగుంటుంది. అక్కడనే ఒక శివలింగం కూడా ఉంటుంది. అక్కడ ఉన్న ఆయన మమ్మల్ని వీడియో తీయనివ్వలేదు, అందువల్ల ఆ శివలింగాన్ని నేను వీడియో తీయలేకపోతున్నాను. ఇప్పుడు చూశారు కదా, ఇది ఒక చెట్టు ఆకారం. ఆ ఆకారంలోనే ఎన్నో బొమ్మలు ఉంటాయి, దేవుని బొమ్మలు అన్నీ, నాగదోషం సంబంధించిన బొమ్మలన్నీ దానిలోనే ఉన్నాయి. చూడండి, ఒక చెట్టు ఆకారంతో ఉన్న నాగదోషం బొమ్మ. అదేంటంటే ఆ చెట్టు ఆకారంలోనే ఉన్న నాగుబాము. దీని పక్కనే ఉంటుంది ఇలా. అది ఒక కొలంలా పోతూ ఉంటాయండి ఆ నీళ్లు. అలా చెట్లు దాటుకుంటూ వేర్లు దాటుకుంటూ పోతూనే ఉంటాయి. దానికి ఒక దారిలాగా ఉంటుంది, అదొక వాటర్ పోతూనే ఉంటాయి. ఆ కొలంలో ఉన్నట్టే ఉంటుంది కానీ పక్క దారి నుంచి పోతూనే ఉంటాయి. మరి ఆ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది అర్థమే కాలేదు. చూస్తే చిన్న కొలంలా ఉంటుంది కానీ పోతూనే ఉంటాయి వాటర్ అంతా. అది ఎక్కడి నుంచి వస్తున్నాయో, కొలనేమో చిన్నదిగా ఉంది, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థమే కాదు, పోతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం అండి. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇదండి, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గుండా పోవాలి. చాలా ఈజీగా పోయే రహదారండి. ఎలాంటి భయము అలాంటి అవసరం లేని వాతావరణంలో పోయి రావచ్చు, చూడవచ్చు, తెలుసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఈ నాగదోషం బొమ్మలంతా ఇలా ఉంటాయి అక్కడ. గాజులు ఇలాంటివన్నీ వేసుంటారండి అక్కడ. పోయిన భక్తులందరూ ఇలా వేసున్నారు. అక్కడ ఉన్న అతను మాకు ఇలా చూపెట్టాడు ఇవన్నీను. మనం ఏం చేయాలా ఏంటి అనేది అక్కడ ఉన్న అతను మనకు అన్నీ చెప్తాడు. ఇది నాగతీర్థం టెంపుల్ అండి. ఇప్పుడు ఇది గంగాదేవి ఇలా ఎన్నో ఏర్లు నుంచి గంగాదేవి పొందుకుంటూ ఇలా వస్తుంది అనమాట. మనం ఈ గంగాదేవిని ఇలా కలిసిన చెంతో పట్టుకొని అభిషేకం చేస్తే శివయ్యకి ముక్తి. మనం ఇలా గంగాదేవిని కూడా ఇలా చల్లుకోవాలి. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? మేము కోవూరు నుంచి వచ్చానండి, బెల్లంకొండ మాది. మీరు సేవలో ఉన్నారా? సేవకు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? 1 వీక్ సేవ అండి, గోవింద సేవకు వచ్చామండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, ఈవిడ కూడా ఇలా చెప్పింది, ఈ నాగదోషం టెంపుల్లో ఉన్నావా, ఈ నీళ్లు మనం నెత్తిన చల్లుకుంటే ముక్తి మార్గం వస్తుందని చెప్తుంది. ఫ్రెండ్స్ విన్నారుగా,
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.